పెద్దలు ఏసీపీ గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే వివిధ ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్కి, అలాగే అధ్యక్షత వహిస్తున్నటువంటి స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులందరికీ షార్వాణి స్కూల్ యొక్క 3rd యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 2-3 మాట్లాడతా, ఎక్కువ కూడా మాట్లాడా. ఆల్రెడీ పిల్లలు చాలా వెయిటింగ్లో ఉన్నారు. నేను వచ్చినప్పుడే చూసిన, నాకు ఈ లైటింగ్ కన్నా పిల్లలలో ఉన్నటువంటి ఆ ఆనందమే ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఎంత మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే. సో ఒక 2-3 విషయాలతోనే మనం కంప్లీట్ చేసుకుందాం. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను విన్నది ఏంటంటే, ఎక్కువ మేము చదువు చెప్తాం, ఆటలు ఆడిపిస్తాం, మా దాంట్లో ఇంత మంచి చదువు ఉంటుంది, ఇంత మంచిగా మేము ఆడిపిస్తాం, ఇంత మంచిగా కల్చరల్ యాక్టివిటీ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. కాకపోతే నేను ఇప్పుడు షార్వాణి స్కూల్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అయిన తర్వాత సార్ చెప్పినటువంటి ముచ్చట్లలో ఏది కూడా అది కనిపించలేదు. అది కనిపించకుండా దాని రిజల్ట్ చెప్పిండు. అంటే ప్రతి అంశంలో, అయితే చదువు విషయంలో కానీ, కల్చరల్ యాక్టివిటీ విషయంలో కానీ, ప్రతి విషయంలో ఈ స్కూల్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క టాపర్స్లో అంటే రిజల్ట్ అని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. దీని గురించి మళ్ళొకసారి తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ ఒకసారి క్లాప్స్. థ్యాంక్ యూ సార్. సో జనరల్గా నాకు అనిపిస్తుంది, నాకు ఇద్దరు పిల్లలు మాకు జనరల్గా మా మిస్సెస్ నేను ఇద్దరం జాబ్ చేస్తాం. మాకు సండే వస్తే మాకు భయం అవుతుంది. ఎందుకంటే సండే వస్తే వాళ్ళకి హాలిడే, మాకు నరకం. ఎందుకంటే వాళ్ళని మెయింటైన్ చేయాలంటే కష్టం కొంటాడు. సో అటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి మాకే సండే వస్తే ఇంత ఇబ్బంది అనిపించేటువంటి పరిస్థితుల్లో ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతూ, క్రమశిక్షణ నేర్పుతూ, వాళ్ళందరినీ చదువులో ముందుగా కొనసాగిస్తూ, ఈ వ్యవస్థను అంచెలంచెలుగా ఎదిగిస్తూ, మీ అందరి యొక్క నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఈ స్కూల్ను డెవలప్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం సార్. చాలా ఏసీపీ గారు శ్రీ వెంకటేశ్వర్ల సార్తో పాటు సోదర సమానులు అందరూ, నాతో పాటు వేదికను అలంకరించినటువంటి సోదరులందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే షార్వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యానికి అండ్ ప్రియమైన విద్యార్థులందరికీ కూడా 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. సో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఇంత ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చెన్నూరులో దాదాపుగా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత రిస్క్ తీసుకొని ఇటువంటి వార్షికోత్సవ వేడుకల్ని చేయడం చాలా అరుదు. కానీ ఎవ్రీ ఇయర్ శ్రావణ్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా సంకల్పంతో, మంచి ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం తన పాఠశాల యొక్క వార్షికోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. సో చాలా కష్టపడి ప్రధానంగా స్కూల్కి సంబంధించిన కరెస్పాండెంట్ శ్రావణ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ముఖ్యంగా 3 ముఖ్యమైన పాయింట్స్ చెప్పచ్చు. ఒకటి టీచింగ్ అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్మి, బేసిక్ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలలో ప్రాథమిక విద్యాన్ని చాలా దృఢంగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్ చాలా దృఢంగా నిర్మితం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పాఠశాలనే నేను ఏర్పాటు చేస్తాను, నా జీవితంలో ఒక పాఠశాలతోటే నేను నా జీవితాన్ని సాగిస్తానని దృఢ సంకల్పం తీసుకొని 3 సంవత్సరాల కిందట 2023-24 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే 2వ పాయింట్, ఎంత దృఢ నిశ్చయం అయితే పాఠశాలని నిర్వహించాలన్న సంకల్పం ఉందో అదే స్థాయిలో ఎంత తక్కువ ఫీజు అయినా, అసలు ఫీజులతోటి సంబంధం లేకుండా ఎవరు ఎంత ఫీజు ఇచ్చినా కూడా ఫీజులతోటి లింక్ లేకుండా ఎంతమంది విద్యార్థులనైనా కూడా, అది డే స్కాలర్ అయినా హాస్టల్స్ అయినా ఎవరైనా కూడా పిల్లలు చదువుకుంటే చాలు అన్న ఒక్క లక్ష్యంతో చాలా మంది పిల్లలకి చాలా తక్కువ ఖర్చులో, మాది కరీంనగర్, మేము
మా ఏరియాలో మేము చూస్తున్నాం బేసిక్ మా చాలా పాఠశాలలు మేము చూసాము. నా పిల్లల్ని కూడా నేను కరీంనగర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేయడానికి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ప్రతి స్కూల్లో కూడా ఒక ఎల్కేజీ స్టూడెంట్కి, నా కొడుకు లాస్ట్ ఇయర్ కేవలం యూకేజీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళాడు. యూకేజీ ఫస్ట్ క్లాస్కి నేను కరీంనగర్లో సుమారు ఒక 20 స్కూల్స్ తిరిగాను. ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీకి ఏ స్కూల్లో కూడా 60,000 కంటే ఫీజు తక్కువగా లేదు. అది కేవలం డే స్కాలర్స్కి. ఇంకా హాస్టల్స్కి అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఫీజులు ఇస్తే నేను కూడా ఆశ్చర్యపోయినా. నిజంగా ఇంత వెనుకబడిన ప్రాంతంలో, అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నటువంటి ఇటువంటి ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూలు ఇంత తక్కువ ఫీజులతోటి మంచి ఎడ్యుకేషన్ని అందించడం చాలా గొప్ప నిర్ణయం. నాకు చాలా బాగా అనిపించింది. రెండవది, చాలా తక్కువ వేతనాలు ఇచ్చినప్పటికీ కూడా స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ చాలా డెడికేషన్ తోటి చేయడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా వాళ్ళ వర్కింగ్ అవర్స్కి దండం పెట్టచ్చు. చాలా తక్కువ వేతనాలతోటి ఎక్కువ వర్కింగ్ అవర్స్ మేము చూస్తున్నాం. మేము గవర్నమెంట్ లెక్చరర్ని, మేము ఎంత పని చేస్తున్నామో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మాకు ఈజీగా అర్థమైపోతుంది. సో చిన్న పిల్లల్ని, ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలని వాళ్ళు అంకిత భావంతో అన్ని రకాలుగా ఒక స్కూల్కి ఒక పిల్లాడు వచ్చినప్పుడు తను ఎదుగుతున్న క్రమంలో ఒక పిల్లాడికి, ఒక చిన్న విద్యార్థికి ఎన్ని రకాల జ్ఞానాన్ని అందించాలో అన్ని రకాల జ్ఞానాన్ని అన్ని రకాల సౌకర్యాలతో శ్రావణ్ రెడ్డి గారు అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలుసు, కరాటే నేర్పిస్తారు, యోగా చేపిస్తున్నారు, అండ్ అలాగే ధ్యానం చేపిస్తున్నారు, స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తున్నారు, స్పెషల్ క్లాసెస్ రన్ చేస్తున్నారు, అండ్ అలాగే తక్కువ ఫీజు అయినట్లే గురుకులం. ఎందుకంటే చాలా వరకు పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతంలో తల్లిదండ్రులు చదివించడానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి పిల్లల్ని చదివించాలనే దృఢ సంకల్పం తల్లిదండ్రుల్లో చాలా ఉంది. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే చాలా ఆలోచించేవాళ్ళు. బట్ ఈ రోజున ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఆప్షన్ ఏం తీసుకుంటారు తల్లిదండ్రులు? హాస్టల్కి పంపిస్తున్నారు. ఈవెన్ అది ఇంటర్మీడియట్ తీసుకుంటారు కావచ్చు. మేము ఇంటర్మీడియట్ 10th అయిపోయిన పిల్లల దగ్గరికి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం మేము వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని మేము హాస్టల్కి పంపిస్తాము అనేటువంటి వాటినే చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్ష ఏంటంటే పిల్లలు ఎంత దూరమైనా పర్లేదు, హాస్టల్ ఉంటే బాగా చదువుకుంటే సరిపోతుంది అన్న ఆశ. కాబట్టి ఇంత తక్కువ ఫీజులో ఇంత స్కూల్ని మెయింటైన్ చేయడానికి ఆయనతో పాటు తన సిబ్బంది చాలా శ్రమిస్తున్నారు. నేను దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ అలాగే స్కూల్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ప్రతి చిన్న విషయాన్ని, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా, డబ్బు గురించి ఆలోచించకుండా పిల్లలకి అందించాలన్న ఉద్దేశంతో నేను ఇంతకుముందు చెప్పాను, చెన్నైలో ఎటువంటి వార్షికోత్సవ కార్యక్రమం ఎవరు చేయరు, బట్ ఇంత రిస్క్ తీసుకొని ఆయన ఒకటే చేస్తున్నాడు. అది మనమే గుర్తించాలి. కాబట్టి పిల్లలకు అన్ని రకాలుగా అందించాలి. చదువుతో పాటు ఎదుగుదల ఉండాలి. ఎదుగుదలకు అవసరమైనటువంటి శారీరక, మానసిక, సాంస్కృతిక అన్ని రకాల అంశాలను వాళ్ళకు మనం అందించినప్పుడే వాళ్ళ బాల్యము చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నిజంగా ఈరోజు మన పేరెంట్స్ స్థానంలో ఉన్నాం. మనం చిన్నప్పుడు ఎన్ని రకాలుగా వితౌట్ ఫోన్స్, వితౌట్ టీవీస్, వితౌట్ మొబైల్స్ మనం ఎన్ని రకాల ఆటలు ఆడి మన బాల్యాన్ని, మన జీవితాన్ని ఎంత అందంగా మనము ఎదుర్కొంటూ వచ్చామో మనందరికీ తెలుసు. బట్ మన బాల్యాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడున్న పిల్లలు అందులో 10% కూడా వాళ్ళు ఆనందాన్ని పొందుతలేదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. బట్ అటువంటి ఆనందాలని వాళ్ళకి దూరం చేద్దాన్న ఉద్దేశంతో అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ ని శ్రావణ్ రెడ్డి గారు అందిస్తూ పిల్లలకి అన్ని రకాల జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. అండ్ అలాగే అడ్మిషన్ పోతుందన్న భయం లేకుండా ప్రతి పిల్లవాడిని సైనిక్ అండ్ అలాగే నవోదయ అండ్ అలాగే గురుకులం ప్రవేశాలకి కూడా ఆయన తన వంతు శ్రమను అందించి పిల్లలు బాగా చదువుకుంటే సరిపోతుంది. మన పాఠశాలలో చదివినా చదవకపోయినా వాళ్ళు ఎక్కడన్నా బాగా చదవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఉచితంగా కూడా ఆయన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. తన స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ దాదాపు 50-60 మంది కంటే ఎక్కువగా గురుకులం సీట్లు పొంది ఈ పాఠశాల నుంచి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన పాఠశాలను స్థాపించి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది.
నాకు తెలిసి నేను వచ్చిన కాంచేది 16 సంవత్సరాల నుంచి ఆయన టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గర చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి శ్రావణ్ రెడ్డి గారి సిబ్బంది పాఠశాలను నడిపించడంలో చాలా సమర్థవంతమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శ్రావణ్ రెడ్డి గారికి అండ్ అలాగే వాళ్ళ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మరొకసారి ఇంత కష్టపడి చేస్తున్నటువంటి సిబ్బందికి అండ్ యాజమాన్యానికి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నేటి రోజున ఈ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్ డే ఫంక్షన్కి శ్రావణ్ రెడ్డి గారికి మరియు స్కూల్ సిబ్బంది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వేదిక పైన ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి ఏసీపీ గారికి మరియు ఎంఈఓ గారికి మరియు టీచర్స్కి లెక్చరర్స్కి మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. టైమ్ ఈజ్ ఎ పోటెంట్, నాలెడ్జ్ ఈజ్ పవర్. పవర్ ఉంటుంది, చదువుకుంటే పవర్ వస్తుంది. కాబట్టి టైంకు చదువుకొని మీరు టీచర్స్ ఏదైతే చెప్తున్నారో వాటిని గమనించి విద్యావంతులు అయినట్టయితే రేపు మీరు ఎక్కడైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. హార్డ్ వర్క్ ఫాలోస్ సక్సెస్. మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే సక్సెస్ అవుతారు. మేము వస్తున్నాం పేరెంట్స్కి ముఖ్యంగా ఒకే ఒక చిన్న విషయము, మీ పిల్లల్ని స్కూల్కు పంపిస్తూ మీ పిల్లలు ఏం చదువుతున్నారు మార్క్ షీట్ను నెల రోజుల తర్వాత చూడకుండా ప్రతి వారం మీ పిల్లల్ని గమనించుకుంటూ వారు ఏ రంగంలో ముందుకు వెళుతున్నారో వాటిని గమనించి మీరు వాళ్ళని ఆ రంగానికి ప్రోత్సహించినట్టయితే వివిధ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా టీచర్స్ గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క విద్యార్థుల యొక్క ఎదుగుదలను కోరే మొట్టమొదటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టీచర్లు. ఈ స్కూలు ఏదైతే ఫీజులు తీసుకుంటారో చదువు చెప్తారు అనేది ఏదైతే పేరెంట్స్ దాన్ని భావించకుండా డబ్బులు తీసుకొని ఎవరైనా మంచి సజెషన్స్ ఇస్తున్నారంటే అది ప్రపంచంలో ఒక టీచర్స్ మాత్రమే. అందువల్ల ఇటు కార్యక్రమము శ్రావణ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము స్కూల్ డేని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 400 మెంబర్స్ ఉన్నారు. 180 మంది వరకు హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ అందరూ చెప్పేటి అన్ని విషయాలను గమనించి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రావణ్ రెడ్డి గారికి ఈ స్కూల్ అంచెలంచెలుగా ఎదిగి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ